కేంద్రంలో బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, కాంగ్రెస్ వస్తే బాగుంటుంది? బీజేపీ కాంగ్రెస్ అని ఏం లేదు. ఇంకా 10 సంవత్సరాలు చేసింది గవర్నమెంట్ కాబట్టి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు, కానీ ప్రతిపక్షాలు కూడా ఇచ్చేస్తున్నాయి కదా. మరి కేంద్రంలో వస్తేనే ఆరు గ్యారెంటీలు నెరవేర్తాయని సీఎం రేవంత్ రెడ్డి అది అనలేదు ఎప్పుడు ఆయన. లేదు అనలేదు, ఇంతవరకు ఎప్పుడు అనలేదు. మేము ఎప్పుడు న్యూసే చూస్తాం, నా ఫోన్లో ఎప్పుడు న్యూసే ఉంటుంది. ఆ మాటనే అనలేదు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీలు మీకు ఎలా ఉన్నాయండి? ఆల్రెడీ 2 అమలు అయినాయి కదా, ఇంకో 2 రేపు మంత్ నుంచి చేస్తాడు. 100 రోజులు టైం తీసుకున్నాడు కదా, అయిపోతాయి అప్పటి వరకు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నప్పుడు 2 తీసుకొని వచ్చేసారని చెప్పేసి చాలా వరకు అవునమ్మా, ఇంకొక 15 days ఆగు, ఇంకా మిగతా 2 కూడా వచ్చేస్తాయి. తెలంగాణ మాదిరిగా ఆంధ్రలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. కాంగ్రెస్ రాదు ఆంధ్రలో రాదండి, ఎందుకని అనుకుంటున్నారు? ఎందుకని అనుకుంటే ఇప్పుడు అక్కడ ఉన్న లీడర్స్ సీనియర్ సిటిజన్స్ అయిపోయారు, వాళ్ళకంత ఓపిక లేదు తిరగనీకే. ఇప్పుడు షర్మిల మేడం పోయినంత మాత్రాన అదేదో పుంజుకుంటుందని కూడా నమ్మకం లేదు. అట్లా అది ఏమున్నా రాజశేఖర రెడ్డి గారితోనే పోయింది కాంగ్రెస్ పార్టీ. సార్ ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడైతే బీజేపీ నమ్మకం అంతా లేదండి. సెంట్రల్లో బీజేపీ వస్తుంది, ఇక్కడ కేంద్రం మాత్రం అయితే కాంగ్రెస్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు 5 గ్యారెంటీలు ఇచ్చారు, చూద్దాము 5 సంవత్సరాల గురించి వారు ఏమో చేస్తారు అట్లా అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెసే వస్తుంది. ఇచ్చిన హామీలు కూడా సరిగా చేయట్లేదని చెప్పేసి జనాలు ఇక్కడ కాంగ్రెస్కి తిరుగుబాటు పడుతున్నారు కదా. లేదండి, అటువంటిది ఏం లేదు, కానీ ఇస్తున్నారు, మెల్లగా ఇస్తున్నారు. ఒక టైం 2 నెలలు 3 నెలలు ఇచ్చారు వాళ్ళకు, 1 సంవత్సరం వరకు చేస్తారు. దాన్ని బట్టి మనం మాట్లాడాలి, కానీ తొందర ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ మాట్లాడడం కాదు కదా. సార్ ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ వస్తే బెటర్ అని అనుకుంటున్నారు, బీజేపీ కాంగ్రెస్? మా ప్రకారం అయితే బీజేపీ. ఎందుకని అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంకా మన ప్రజెంట్ మన డెవలప్మెంట్ మన ఇండియా డెవలప్మెంట్ మెయిన్ రీజన్ మనం ఇంతకుముందు అంటే ప్రజెంట్ ఇంతకుముందు బీజేపీ కాంగ్రెస్ ఉన్నప్పుడు మనకి ఇంటర్నేషనల్ లెవెల్ మనకి అసలు మన ఇండియా గుర్తింపు అనేది లేదు. ఇది ఎక్కడ గుర్తింపు లేదు. ఎప్పుడైతే మన మోడీ గారు వచ్చారో ప్రతి కంట్రీలో మన ఏ కంట్రీకి వెళ్ళినా ప్రతి ఇండియా అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడుతుంది. ఇంకోటి మన ఇండియా డెవలప్మెంట్ మెయిన్ మోదీ మీద డిపెండ్ అయ్యి ఉంది అంతే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేమే గతంలో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కాకుండా గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొత్తం అభివృద్ధి మేము చేసామని చెప్పుకుంటూ ఇప్పుడు వరకు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు బీజేపీ సగం వరకు ఏం చేయలేదు, మొత్తం డబ్బులు దోచుకున్నారు. కానీ ఇప్పుడు హిందువుల దేవాలయాలు కాదు మేడం, మెయిన్గా డెవలప్మెంట్ అంటే మనకి మోదీ గారు ఇచ్చారు. మనకి ఎక్కడైనా ఇంటర్నేషనల్ లెవెల్ డెవలప్మెంట్ అంటే మాత్రం ఫస్ట్ మోడీ గారు ఇచ్చారు. మనకి ఆ కంట్రీలో కూడా ఎక్కడైనా సరే డెవలప్మెంట్ గురించి మాట్లాడాలని మోడీ గారే మాట్లాడుతున్నారు. మనకి ఎక్కడ సపోజ్ ఏమంటారు గ్యాస్ కనెక్షన్స్ కానీ ఎవరికైనా ఇందిరా ఇల్లు కానీ అలాంటివి ఏమన్నా సరే మనకి మోడీ గారు మేమనుకుంటున్నాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు, మీ ఒపీనియన్? కాంగ్రెస్ ఉంటే ఎలా ఉంటారంటే మేబీ ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఎందుకంటే ప్రజెంట్ చూస్తున్నాం మన తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి మన ఫస్ట్ మన సెక్యూరిటీ ఏరియాలో మెయిన్గా మనకి డైలీ కరెంట్ పోతుంది. కరెంట్ అనేది కామన్ ఇష్యూ మనకి. కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ కానీ ఇంకా మనకి మన సీఎం గారు వచ్చారు, మన హామీలు అన్నారు. హామీలు ఏమైనాయి? ఫస్ట్ 30 days అన్నారు, తర్వాత 100 days అన్నారు. ఇప్పుడేమో మన కేంద్రంలో వాళ్ళు వస్తూనే ఇస్తాం, ఒక మాట మీద నిలబడతలేదు. తెలంగాణ మాదిరిగా ఆంధ్రాలో కూడా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ? సపోజ్ ఏదైనా పెద్ద డెవలప్మెంట్ చూద్దాం అనుకుంటే ఏమైతే ముందు చిన్న స్టార్ట్ చేయాలి. చిన్న స్టేడియం తెలంగాణలో డెవలప్మెంట్ లేకపోతే ఇక్కడ నేషనల్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అదొకటి చెప్పండి చాలా నాకు. మన స్టేట్లోనే డెవలప్మెంట్ లేదు, కాంగ్రెస్ తెలంగాణలో వచ్చింది. తెలంగాణలో ఇన్ని ఇష్యూలు ఉన్నాయి మనకి, అవే మనకి సరిగ్గా సాల్వ్ కావాలన్నప్పుడు ఇక్కడ నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? మీరు ఎక్స్పెక్ట్ ఇప్పుడు ఇచ్చిన 2 హామీలు మీకు ఎలా ఉన్నాయండి కాంగ్రెస్ పార్టీ గారు? ఇప్పటి వరకు మీకు ఎట్లా ఉంది? ఈ ఉచిత హామీలు ఏమో కానీ మీరు ఉచిత ఫస్ట్ బస్సు కదా మీరు ఫేస్ చేశారు, లేడీస్ ఎలా కొట్లాడుకుంటున్నారు. ఒకటి దానివల్ల ఏమవుతారంటే ఇది ఉచిత హామీలు బస్సులో లేడీస్కి ఇచ్చారు కదా, ఇప్పుడు కొత్త చేశారు గొడవ అవుతుందని ఇది అబ్బాయిలకి కొత్త ఫ్రీ బస్సు ఇచ్చారు. అబ్బాయిలకి బస్సు ఇచ్చారు కదా, ఇప్పుడు ఏమైంది? ఏ బస్సుకి వెళ్ళినా ఇది అబ్బాయిల బస్సు, అమ్మాయికి లేదని అమ్మాయిలకి ఎక్కడ ఎక్కించుకోవట్లేదు. దానివల్ల అసలు ఇప్పుడు ఫ్రీ ఇవ్వడం తప్పని మీరు అంటారు? నాకైతే లేదు మేడం. నా ఉద్దేశం ఏంటంటే ఉచితంగా ఇవ్వాల్సింది ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ 2 మాత్రం ఫ్రీ ఇస్తే చాలు, మిగతా ఏవి అక్కర్లేదు. అవి కూడా మొత్తం ఫ్రీ అక్కర్లేదు, 30% 20% డిస్కౌంట్ ఎంత ఇచ్చినా పర్లేదు, కానీ ఉచితంగా మాత్రం ఏది ఇవ్వకూడదు. ఇప్పుడు ఫ్రీ అనే దాని వల్ల ఇప్పుడు వేరే దాని మీద ట్యాక్స్ పడే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ట్యాక్స్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం బస్సు ఫ్రీ ఇచ్చారు, ఆర్టీసీ బాగానే ఉంది, కానీ మన మొత్తం ఎక్కడి నుంచి రావాలి? మనకి గవర్నమెంట్ నుంచి రావాలి. మళ్ళీ దానివల్ల ఇక ఏముంది? ఫ్రీ ఏది ఉంది? గవర్నమెంట్ బడ్జెట్ పడుతూనే ఉంది, మనకి అప్పులు జరుగుతుంటాయి గవర్నమెంట్కి.
ఇంకా ఫ్రీ ఉందా? గవర్నమెంట్ ఫ్రీ అంటే ఎలా ఉండాలంటే ప్రజలకి ఫ్రీగా ఉండాలి, గవర్నమెంట్ కూడా బడ్డీ పడకూడదు. గవర్నమెంట్ బడ్డీ పడితే మనం ఫ్రీకి ఇస్తే దానివల్ల ఉపయోగం లేదు. మనం ఇక్కడ ఇచ్చి గవర్నమెంట్ మొత్తం మనకు ఫ్రీకి ఇచ్చాం అనుకో, గవర్నమెంట్కి అంతా బడ్డీ పడుతుంది. అది గురించి ఏం చేస్తాం, మనం అన్ని ట్యాక్స్ పెరుగుతుంటాయి. నేను ముఖ్యంగా దేవస్థానాల గురించి మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దేవస్థానాలు మరీ దారుణంగా తయారైంది. టీడీపీ మన తిరుమల దేవస్థానానికి రేట్స్ కానీ, మహానంది రేట్స్ కానీ, మన వేరే ఎక్కడైనా ఆంధ్రాలో ఉన్న గుళ్ళో మరీ దారుణంగా తయారైపోయాయి. మన దేవస్థాన ఫండ్ని తీసుకొని ఇష్టారాజ్యంగా అన్యమతస్థులకు వాడడము. ఇంకోటి అంటే దేవస్థానాలలో పరిపాలన మరి అస్తవ్యస్తంగా ఉంది. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గురించి. జగన్మోహన్ రెడ్డి పర్టికులర్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే టీటీడీ దేవస్థానంలో 10,000 టికెట్ కౌంటర్ పెట్టాడు. 10,000 పర్ పర్సన్. 10,000 ఎందుకు అసలు దర్శనానికి? ఇంకోటి టీటీడీ దేవస్థానం అన్నము అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. ఇది నేను ఒక హైదరాబాదీ వాసిగా చాలా గమనించాను. మెయిన్ పరిపాలన బాగాలేదమ్మా. రోడ్లు కానీ అక్కడ అన్ని ప్రతి దాంట్లో రేట్లు పెంచడం. ఇప్పుడు అక్కడ రాష్ట్రానికి రాజధాని లేదు, ఇన్కమ్ సోర్స్ లేదు. ఈ ఉచిత పథకాలను పెట్టేసి జనాల దగ్గర రక్తం తాగినట్టు తాగేసి మరి దేవస్థానాలలో టికెట్ రేట్లు పెంచేసి ఇవన్నీ పెంచేసి అస్తవ్యస్తంగా చేశాడు అక్కడ పరిపాలన. నేను ఒక హైదరాబాద్ వాసిగా నాకున్న తోటి ఆంధ్ర ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా కనుక్కున్నాను. పరిపాలన అసలు బాగాలేదు. ఈసారి మళ్ళీ టీడీపీ వచ్చేసి జనసేన కలిసి ఒక పొత్తులతోని మళ్ళీ ఆంధ్రాని గడిలో పెట్టేస్తే బాగుపడుతుంది. లేకుంటే ఆంధ్ర మర్చిపోవాలి. ఇప్పుడు క్యాపిటల్ అమరావతి అంటున్నారు ప్రస్తుతానికి, అది కూడా మర్చిపోయి అందరూ హైదరాబాద్కి వచ్చేసి అక్కడ ఆస్తులు అమ్ముకొని ఇక కాపురం చేసుకుంటే బెటర్ అనుకుంటున్నాను ఆంధ్ర వాళ్ళకి. అంతకంటే ఇంకేం చెప్పలేదు. దయచేసి జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఓటు మాత్రమే వేయకండి. ఈ హంబుల్ రిక్వెస్ట్ ఆంధ్ర ప్రజలకు. ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే డెవలప్మెంట్ జరుగుతుందని డెఫినెట్లీ జరుగుతుంది. అనుభవజ్ఞుడు. ఆయన 14 సంవత్సరాల గతంలో చేసినప్పుడు ఏ డెవలప్మెంట్ లేదు. మాకు జగన్ వచ్చిన లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ హైదరాబాద్ని తీసుకోండి. ఆయన వ్యక్తిగతంగా ఏం చేసుకోలేడు కదా, ఏదో కొత్త చేసిపోయాడు అక్కడికి. ఆ రుణం ఉంది హైదరాబాద్ ప్రజలకు. కాబట్టి ఆంధ్ర వాళ్ళకి నేను ఒకటే హంబుల్ రిక్వెస్ట్గా చెప్తున్నాను, ఇలాంటి దళిద్రులు సీఎంని చేసుకోకండి. దళిద్రులకు దళితుడే, సొంత ఇంటిని తల్లిని చెల్లిని పట్టించుకోడు, రాష్ట్ర ప్రజలని ఏం పట్టించుకుంటాడో ఒకసారి ఆలోచించాడు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, గవర్నమెంట్ని మార్చండి. బంపర్ మెజార్టీతో చంద్రబాబుకి జనసేనకు ఓటే. సార్ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ వస్తే బెటర్ అనుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ వస్తే బెటర్ అనుకుంటున్నారా? బీజేపీ వస్తేనే బెటర్. ఎందుకు సార్? బీజేపీ అన్ని రకాలుగా ఇప్పుడు కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీ అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయినా, రోడ్స్ అయినా అన్ని రకాలుగా బీజేపీ ముందు ఫస్ట్ ప్లేస్లో ఉంది. కాబట్టి బీజేపీ రావడమే కోరుకుంటున్నాం. ఇప్పుడు దాదాపు జనాలు అంటున్నారు, ఇప్పుడు మోదీ గారు ఇప్పుడు డెవలప్మెంట్తో పాటు ఆలయాలు అన్నీ సమృద్ధిగా సమకూర్చిగా అన్నీ చేసుకుంటూ వస్తున్నారని చెప్పేసి ఇప్పుడు బీజేపీకి బాగా సపోర్ట్ ఇస్తున్నారు. మరి కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఉచిత హామీలు ఇవన్నీ ఇచ్చుకుంటూ ఇప్పుడు ప్రజల్ని బాగానే తీసుకుంటుంది. ఉచిత హామీలు ఏం చేయలేదు. 6 గ్యారెంటీలు వేసారు. 6 గ్యారెంటీలు ప్రతిదానికి రేషన్ కార్డు లింక్ పెట్టారు. 6 గ్యారెంటీలలో రేషన్ కార్డు ఇష్యూ కాలేదు. ప్రతిదానికి రేషన్ కార్డు టచ్అప్ చేసారు. ఆ రేషన్ కార్డు ఇంతవరకు అమలు చేయలేదు. రేషన్ కార్డు ఇంతవరకు చాలామంది రేషన్ కార్డు లేని వాళ్ళు. ఇప్పుడు నాకే లేదు రేషన్ కార్డు. మళ్ళీ నాకు కూడా రేషన్ కార్డు గురించి ఇంతవరకు అప్లికేషన్ పెడితే అప్లికేషన్ రాలేదు రేషన్ కార్డు. 6 గ్యారెంటీల తర్వాత కానీ ఇప్పుడు వచ్చేది రిలీజ్ చేసిన కాలం ఒక బస్సు కూడా రిలీజ్ చేసారు. గ్యాస్ సిలిండర్ 500కు తగ్గించిండు, 5 కేజీ గ్యాస్ సిలిండర్ తగ్గించారు. అందులో గ్యారెంటీ ఉచిత గ్యారెంటీ ఏమండి? ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే 6 గ్యారెంటీలు అమలు అవుతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు, 100% రాదు. మోడీ గవర్నమెంట్ అంటే పడేయాలంటే చాలా కష్టం. అది మోడీ గవర్నమెంట్ ఎవరైనా యూత్ అయినా ఎవరైనా ప్రతి ఒక్కరు మోడీకి సపోర్ట్ చేయాలని అనుకుంటారు. నేను కూడా అదే. ఇప్పుడు తెలంగాణ మాదిరిగా ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు, లేకపోతే బీజేపీ ఎలా వస్తుందని మీరు అనుకుంటున్నారు? మీరు ఈ రెండింటిలో ఏది వస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? ఎక్కడ ఆంధ్రాలో టీడీపీ జనసేన ఉంది. టీడీపీ అయినా జనసేన అన్న రెండింటిలో ఏది వచ్చినా బెటర్. అంటే కాంగ్రెస్ అయితే వద్దని అనుకుంటున్నారు. వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ అక్కడ అసలు డిపాజిట్ కూడా రాకుండా వచ్చినా. ఇక్కడ తెలంగాణ అంటే ఆయన రేవంత్ రెడ్డి అది యూత్ ఫాలోయింగ్ అది ఇది ఉండడం వల్ల దానికనే వచ్చింది. అంతేగాని తెలంగాణలో కూడా కష్టమే. ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎక్కడ రాలేదు సీట్లు.
ఖాళీ ఓన్లీ రంగారెడ్డి, నల్గొండ, మెదక్, మేడ్చల్ అక్కడిక్కడనే వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్తాయని మీరు అనుకుంటున్నారా ఇప్పుడు ఈ టైంలో? నాకైతే పాసిబుల్ లేదు, కాదు నెరవేరకుండా వచ్చాను అనుకుంటున్నాను. 100% నెరవేరకుండా వచ్చాను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు ఖచ్చితంగా కావాలంటే. రేషన్ కార్డు కోసం అని చెప్పేసి మీరు ఇప్పుడు ఇది పార్టీ బాగాలేదని ఇంట్లో అనుకుంటున్నారు. రేషన్ కార్డు గురించి అండి కాదండి, ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏది పెంచినా కానీ పబ్లిక్ మీదే భారం పడుతుంది, ఏది పెంచినా పబ్లిక్ మీదే భారం పడుతుంది. కాబట్టి రేషన్ కార్డు ప్రతి ఒక్కటి ఇష్యూ పడుతుంది. రేషన్ కార్డు ఫ్రీలో రేషన్ కార్డు ఉంటేనే ఖచ్చితంగా వస్తాయని అన్నారు. రేవంత్ రెడ్డి కొద్దిగా అన్నారు, ఆయన రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 6 గ్యారెంటీలు వస్తాయని అన్నారు. ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరు లేని లేరు మ్యాక్సిమం. సార్ ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ అనుకుంటున్నారా, బీజేపీ అనుకుంటున్నారా? బీజేపీ వస్తే బాగుంటుందండి డెఫినెట్గా, ఎందుకంటే ప్రజలందరికీ బాగుంటుంది. చాలామంది కూడా కోరుకునేది కూడా అదే, బీజేపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆల్ ఓవర్ ఇండియా మంచిగా ఉంటుంది, ప్రజలకు అందరికీ మేలు జరుగుతుంది. వేరే పార్టీలు వస్తే ఏమవుతుందన్నది తర్వాత ప్రజలు కొన్ని ఏళ్ళ తర్వాత బాధపడాల్సి వస్తుంది. అది ఒకటి దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో మాత్రం 100కు 100% బీజేపీ డెఫినెట్గా వస్తుంది. కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంటేనే బాగుంటుంది నా ఒపీనియన్. ప్రధానంగా మోడీ వస్తాడని ఎందుకు చెప్తున్నామంటే అవినీతి లేదు. మోడీ ఎక్కిన దగ్గర నుంచి ఆయన మీద వేలెత్తి చూపే పరిస్థితి ఎవరికి లేదు, అవినీతి అన్న మాట లేదు. అట్ ద సేమ్ టైము ఎన్నో సంవత్సరాలుగా బాబ్రీ మసీద్ గొడవ చాలా కాలం నుంచి నడుస్తుండింది, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు నడుస్తుండింది. దాన్ని క్లియర్ ఆఫ్ చేశాడు. అటువంటిప్పుడు పుల్వామా దాడిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అట్లాగే పక్కన అదేంటి చైనానా మన జపానా ఆ ఇష్యూ వచ్చింది, వాళ్ళు తరిగి కొట్టాడు. అటువంటిప్పుడు 100% మోడీయే మళ్ళీ వస్తాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. కొంతమంది అంటున్నారు ఈయన మత కలహాలు తెప్పించే రకంగా ఉంటుంది, గొడవలు చేస్తారని చెప్పేసి అని అంటున్నారు. బీజేపీ వస్తుంది అవన్నీ అపోహలండి, అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. కానీ బీజేపీ అని బీజేపీ వాళ్ళ మతం వాళ్ళ గురించి చెప్పుకుంటారేమో కానీ ఇంకో మతానికి పోయి మీరు రండి కొట్టుకుందామని చెప్పేది ఏమి ఉండదు కదా. అట్లంటే నీకు బాబ్రీ మసీద్ని ఎంతో సాఫ్ట్గా రిజాల్వ్ చేశాడు కదా. అది ఎంతకాలం నుంచి ఉండింది, అది అసలు లైఫ్లో అది బాబ్రీ మసీద్ తెగదనుకున్నారు. ముస్లిం హిందూ గొడవ తెగదు, అది లైఫ్ లాంగ్ ఉండిపోద్ది అనుకున్నారు. కానీ అది చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్తో మాట్లాడడం, ముస్లిమ్స్ కూడా ఈరోజు అయోధ్యకి విరాళాలు ఇచ్చే స్థాయికి తీసుకొచ్చాడు కదా మోడీ. ముస్లిమ్స్ ఎంతోమంది అయోధ్యకి విరాళాలు ఇచ్చారు. మరి దట్ ఈస్ గ్రేట్ ఇష్యూ కదా. మరి మత కలహాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా వెతుకున్నారు మత కలహాలు కాదు. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏమని అనుకుంటున్నారు? ఇలాగ ఇది కూడా వస్తే బెటర్. కాంగ్రెస్ పార్టీ అనేది దాంట్లో ఒక స్టెబిలిటీ లేదమ్మా, మొదటి నుంచి కూడా ఒక స్టెబిలిటీ లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అంటే స్టెబిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ని తీసుకోండి, రాజశేఖర రెడ్డి చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఎందుకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సీఎం పదవి ఇవ్వలేదు? ఇవ్వకపోవడం వల్ల ఏమైంది? ఎవరెవరిని ఎక్కించారు. కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జీరో, కాంగ్రెస్ పార్టీ అనేది జీరో. ఈవెన్ తెలంగాణలో కూడా ఆ రోజు మళ్ళీ 10 ఏళ్ళు కూడా అధికారంలో రాలేకపోయింది. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ 10 సంవత్సరాలు అధికారం రాలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ చూస్తే జీరో అయిపోయింది. అంటే కాబట్టి కాంగ్రెస్ తప్పిదాలు చాలా ఉన్నాయి. అది సోనియా గాంధీ తప్పిదం అనొచ్చు, రాహుల్ గాంధీ తప్పిదం, చరిష్మా లేదనుకోవచ్చు, అలా రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పంజాబ్ రైతులు విపరీతంగా వాళ్ళు చేశారు. ఎందుకు ఆర్టికల్ని బ్యాక్ తీసుకోలేకపోయారు? ఎంతమంది చనిపోయారు రైతులు? ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు పనిచేశాడు, ఒక రబ్బర్ స్టాంపు ప్రధానమంత్రిగా మిగిలిపోయాడు. కానీ ఆయనకంటూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేదు. 42 కుంభకోణాలు చేశారు. బొగ్గు స్కాము, టెలికాం స్కాము కాంగ్రెస్. ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ అవినీతి గవర్నమెంట్ అని అనుకుంటారు. కానీ దాన్ని తెచ్చి అందరూ వెక్కిద్దామని ఎలా అనుకుంటారు? ఒక్కో స్టేట్ అలా వెనకెళ్ళిపోతున్నట్టు కారణం ఏంటి? అవినీతి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే అవినీతి. అదే వాజ్పేయి ఉన్నాడు, ఒక అవినీతి కేసు లేదే. అదే నీకు అంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తినకపోవచ్చు, అతను ఒక్కడే అవినీతి పరుడు కాకపోవచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతి మినిస్టరు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ అందరూ అవినీతి పరులే. ఒక ప్రధాని అవినీతి పరుడు కానంత మాత్రం మిగతా అంతా జరుగుతుంటే చూస్తూ ఉన్నా కూడా అతను కూడా వేస్ట్ లెక్కే. ఒక కింద వాళ్ళు తెగవినేస్తుంటే చూస్తూ ఉంటే ఏమవుతుంది? అతను వేస్ట్ లెక్కే కదా. అలాగే ఈరోజు అవినీతి లేదు కాబట్టి మోడీని మళ్ళీ మూడోసారి కూడా ఎక్కించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇండియా పిఎం ఎవరు అంటే నరేంద్ర మోడీ అని ప్రతి ఒక్కరు ఎలా చెప్పగలుగుతున్నారంటే బికాజ్ ఆఫ్ దేర్ ఇస్ నో ఫ్రాడ్. ఒక్క మినిస్టర్ ఇప్పుడు 10 ఏళ్ళు మోడీ చేశాడు, ఒక కుంభకోణం చూపించండి. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో 42 కుంభకోణాలు.
బొగ్గు స్కామ్ దగ్గర నుంచి బొగ్గు టెలికాము ఎన్ని పసుపు ఎన్ని స్కామ్లు గోల్డ్ అండి. అదే ఈరోజు ఒకటి కూడా లేదు కదా. చెప్పండి, వేలెత్తి చూపండి ఎవరన్నా. నరేంద్ర మోడీ మీద వేలెత్తి ఈ రూపాయి తిన్నాడు అని ఒక చూపించమండి. బట్ బికాస్ ఎవరైనా స్వచ్ఛీలత క్యారెక్టర్ అసోసియేషన్ ఇవన్నీ చేస్తారు. మనకు ఒక మ్యారేజ్ చేసేటప్పుడు అమ్మాయి గురించి ఎలా ఆలోచిస్తారు, అబ్బాయి గురించి ఎలా మంచివాడా తాగుబోతా తిరిగిపోతా రకరకాలు ఎలా ఆలోచిస్తారో మంత్రి గురించి కూడా ఈ జనాలందరూ ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాల వాళ్ళు కూడా అలా ఆలోచిస్తారు. ఈయన మంచివాడా కాదా, చెడ్డవాడా కాదా. మన్మోహన్ సింగ్ కూడా మంచివాడే, అతనికి మంచి పేరే ఉంది. కానీ ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ కూల్చేశారు? ఆ ఓన్లీ రిమోట్ కంట్రోల్లో ఉండడము, కింద జరుగుతున్న అవినీతిని కంట్రోల్ చేయలేకపోవడం, ఈ కారణాల వల్ల మన్మోహన్ సింగ్ పడేసి వాజ్పేయిని ఎక్కించారు. వాజ్పేయి తర్వాత ఇప్పుడు ఈయన మోడీని 10 సంవత్సరాలైనా 3వ టర్మ్ 15 ఇంకొక 5 ఏళ్లకు కూడా పరిపాలన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ వస్తే బాగుంది అనుకుంటున్నారా, కాంగ్రెస్ వస్తే బాగుంది అనుకుంటున్నారా? కాంగ్రెస్ పరిపాలన ఎన్నేళ్ళు చేసిందమ్మా? గతంలో అయితే 10 ఏళ్ళు. అప్పుడు గతంలో అయితే చాలా సంవత్సరాల వరకు ఉండేది కదండి. ఇప్పుడైతే నేను ఊటలే నువ్వు ఊటలే అప్పటి నుంచి చేసింది. దేశానికి ఏం చేసారు? అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పుకుంటూ వచ్చారు కదండి. చెప్పారు, అందరూ చెప్పారు. బీజేపీ చెప్పింది, కాంగ్రెస్ చెప్పింది, అన్ని పార్టీలు చెప్పారు. చేసిర్రు అని చెప్పారు. చేసింది ఏడా కనిపిస్తుంది? ఎవరిని కనిపిస్తుంది? ఇప్పుడు ఉచిత పథకాలు పెట్టేశారు కదండి కాంగ్రెస్ పార్టీ వారు. ఉచిత పథకాలు పెట్టడానికి కారణం ఏంది? మనుషులు కాలు చేతులు లేని వాళ్ళ, కష్టపడని వాళ్ళ, మంచిగున్న వాళ్ళని బీమారోళ్ళని చేస్తారు కదా, వాళ్ళకి లేనిపోని జీతాలు ఇచ్చి. అవునా కదా? మంచిగున్న కాలు చేతులు మంచిగున్నోని, అవయవాలు మంచిగున్నోని పుకట్లో కూర్చుని ఆయనకి నెలకు పింఛన్ ఇస్తుంటే ఆడు కష్టం ఎడికైనా పడతాడు. దేశం దీంతో వెనుకకు పడుతుందా, ముంగట్టుకు పోతుందా? ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు లేదు. కాంగ్రెస్ పెట్టింది ఏం పంచాది? బాడుకో పంచాది. అది స్త్రీలకు బస్సు ఫ్రీ అన్నారు. స్టూడెంట్స్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హైలీ చదువుకునే వాళ్ళు పైసలు లేక, బస్ పాసులు కొనుక్కోలేక నడిచిపోయేటోళ్ళు కూడా ఉన్నారు. స్త్రీలకు తీసేయర్రి, స్టూడెంట్స్కి పెట్టుర్రి, వికలాంగులకు పెట్టుర్రి, వృద్ధులకు పెట్టుర్రి. అర్థం పర్థం ఉన్నది. ఈడ 20 రూపాయలు కిలో టమాటా అంటే పక్క ఊర్లో నీకు 15 రూపాయలకు దొరుకుతుందంటే పుగడు బస్సు కదా అని చెప్పి ఆడమే పోయి ఆడ కొనుక్కొచ్చుకుంటుంది. దీనివల్ల నీకు గవర్నమెంట్కి ఏమైనా లాభమా, నష్టమా? మళ్ళీ దీనికి ఒక ఇంటర్వ్యూలు, మళ్ళీ మీరు బయట పడ్డాడు, మమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాడు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయదమ్మా. ప్రస్తుతం బీజేపీ నడుస్తుంది కానీ నడవనియండి, చూద్దాం. 50-75 ఏళ్ళు పరిపాలన చేసారు. కాంగ్రెస్ ఏం చేసారు? అప్పులపాలు చేసారు, సోమరిపోతులను చేసారు. అవునా కదా? కేసీఆర్ వచ్చిండు, నేను అది వీక్తా ఇది గోక్తా అది కడతా అన్నాడు. నేనే తోపని కూర్చున్నాడు. 10 సంవత్సరాలు చేసిండు. ఏం చేసిండు? అంటే యువతకి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఎవరికి ఇచ్చిర్రమ్మా? ఎవరికి ఇచ్చారు? యువతకి ఎంతమందికి ఇచ్చారు? సంవత్సరానికి 1,00,000 ఇట్లా ఇచ్చుకుంటూ పోతున్నామని కేటీఆర్ గారు. ఒక్కసారి వెళ్ళి మీరు ఎంప్లాయీస్ లిస్టు తీసుకొని చూడండి. 1,00,000 ఇచ్చిండా, 1000 ఇచ్చిండా? ఎంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు, చాలామంది చదువుకున్న పిల్లలు నిరుద్యోగులుగా ఆటోలు తోలుతున్నారు. అర్థమవుతుంది అమ్మ? డైలీ వైజ్ లేబర్ కిందకి పోయి పని చేసుకుంటారు. ఇది ప్రభుత్వం. ఈయన వచ్చిండు, నేను బస్ ఫ్రీ పెడతా అన్నాడు. ఈయన చేసిండు, పెద్ద బస్ ఫ్రీ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు తెలంగాణ మాదిరిగా కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు ఆంధ్రాలో కూడా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆంధ్రాకు పట్టిన దరిద్రం జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి దరిద్రాన్ని తీసేరే ఆంధ్ర బాగుపడుతుంది. ఎందుకని అనుకుంటున్నారండి? ఇప్పుడు ఏం చేసిండమ్మా? పథకాలు అన్నీ ఇస్తున్నాం, ఇంటింటికి వెళ్ళి అదే చెప్తున్నా కదా. ఎంబీఏ స్టూడెంట్లు, మన ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళకు తీసుకొచ్చి వాలంటీర్గా జీతాలు ఇస్తుండు 3,000 5,000కు. మంచి ఉద్యోగాలు లేవా ఆంధ్రాలో? లేవా? చంద్రబాబు నాయుడు తెచ్చిండు ఐటీని ఆంధ్రాకి తీసుకురమ్మను. సంకనాగిపోయింది ఆంధ్ర అంటే. మనకు అసలు త్రూఅవుట్ వరల్డ్ ఆంధ్ర అంటేనే ఒక పచ్చందనం అన్నారు. ఎక్కడ పోయింది ఆ పచ్చందనం? మురికి కాలువలతోటి, మురికి దొడ్లతోటి నిండుందాడ. ఉన్నలేని చెట్లు కొట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చెట్లు కొట్టడం, అశోకుడేమో చెట్లు నాటిండు, చరిత్రలో నిలబడ్డాడు. ఈ చెట్లు నరికేసి ఈ చరిత్రలో నిలబడబట్టే. ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే ప్రభుత్వం అభివృద్ధి చెందుతుంది. 1000% చెందుతుంది. 1000% చెందుతుంది. చంద్రబాబు నాయుడు నాకేం చుట్టం కాదు. నేను పక్కా మాస్ తెలంగాణ. ఆయన ఎక్కడో ఆంధ్రోడు. ఏం తక్కువ చేసిండు? మాకు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు, అసలు అప్పులు పాలు చేసేసి వెళ్ళిపోయాడు. సరే, ఆయన ఏం చేయలేదు, మళ్ళీ వీళ్ళు ఏం పీకిరు? వీళ్ళు ఏం చేసిరమ్మా? చేసిరా? ఏమన్నా మంచి చేసిరా? ఆంధ్రాకు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు.
జగన్మోహన్ రెడ్డి నమ్మి ఒక ఎకరం భూమి ఉండన రాసిమను 1000 ఎకరాలకు ఆయన నోటి మాట మీద రైతులు ఆయన నమ్మి పెట్టిర్రంటే ఆయనలో నమ్మకం ఉండేపటికేనే కదా. ఉందా లేదా? ఆయనకున్న రాజకీయ అనుభవము జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఇది విడిచేసి జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది, చదువుకున్నంత మాత్రంలో కాదు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన క్యారెక్టర్ ఏంది తెలుసా? రాజారెడ్డి మన్మోడు. తెలియంది ఏముందమ్మా అందరికీ. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కూడా కాంగ్రెస్లో చేరారు కదా, అన్నాన్ని కాదని చెప్పేసి దాని గురించి మన దేశానికి పట్టిన అతిపెద్ద దరిద్రం ఏంటంటే ఒకటే ఇంట్లోకి 5 మంది 6 మంది గుసాచిపోతే వాళ్ళే రాజకీయంలో, వాళ్ళ ఇంట్లో 10 మంది ఉన్న ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం ఉందా చూడు. 100 కుటుంబాలలో ఒక్క కుటుంబానికి ఉద్యోగం ఉన్నది. వాడు ఆన్ కుటుంబాన్ని పోషించుకుంటాడా లేకుంటే ఈ 100 మంది కుటుంబాల గురించి పాకులాడతాడా? ఇంకొక 5 ఏళ్ళు బర్దాస్తు చేయండి అమ్మ బీజేపీని, ప్రపంచం ఏందో తెలుస్తుంది. అప్పటిదాకైతే వేస్ట్, ఏ కాంగ్రెస్కి ఇచ్చినా వేస్ట్. ఇప్పుడు మహాలక్ష్మి పథకం కూడా ఎవరికి నచ్చట్లేదని చెప్పేసి అని అంటున్నారు. ఇచ్చిన పథకం కూడా సరిగా లేదు, ఎందుకని అంటున్నారు? మహాలక్ష్మి పథకం 1,00,000 రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇస్తున్నారు కదా. తులం బంగారం ఎవరికి దక్కలేదు. ఇవాళ ఈ మంత్లో ఇస్తాడనే పెళ్ళిళ్ళు మీకు, తర్వాత ఇప్పుడు తెలుస్తుంది కదా మనకి ఇచ్చింది ఏంది. సార్ ఇప్పుడు ఈ ఉచితం అనే దాని వల్ల మీకు ఎంత ప్రాబ్లం అనేది లేదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ మీద భారం పడుతుందని మీరు అనుకోవట్లేదు? గవర్నమెంట్ మీద పడుతుందండి. ఉచితం ఏది, ఒక గ్యాస్ ఇవ్వమంటున్నారు. అన్ని ఫ్రీ ఇచ్చుకుంటే గవర్నమెంట్కి లాస్ అని అనుకుంటున్నారు. ఒక్క దాంట్లో లాస్ అయితే ఇంకో దాంట్లో వస్తుంది అమౌంట్. ఆ లిక్కర్ మీద దున్నే సంపాదిస్తున్నారు. సార్ లిక్కర్ మీద మొత్తం గవర్నమెంట్ నడిపించవచ్చు. కానీ సార్ లిక్కర్ అనేది తప్పు కదండి. ఇప్పుడు దాని మీద ఆదాయం పెంచుకుంటూ వెళ్ళిపోతుంది, జనాలు కూడా దాని మీద వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఉన్న ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు అయితే పొద్దుగాల 6 గంటల ఉండి సాయంత్రం 12 గంటల దాకా పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం తగ్గిస్తవచ్చు టైమింగు, దాన్ని బట్టి మనం చూద్దాము. సార్ ఇప్పుడు ఆంధ్రలో ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మాకు జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని? ఆయన పథకాలు కానీ ఆయన చూసే పరిపాలన కానీ బాగుంది. అంటే పథకాల కోసం అని చెప్పేసి ఇప్పుడు ఆయనకి ఓట్లు వేయడం అది గెలిపించుకుందాం అని అనుకుంటున్నారా మళ్ళీ? అవును, మళ్ళీ సీఎం ఆయనే చేయించాలని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు అందరికీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఆయన డెవలప్మెంట్ తప్ప ఇక్కడ పథకాలు అన్ని ఉచితంగా ఇచ్చేసి అని చెప్పేసి అని అంటున్నారు, డెవలప్మెంట్ లేదని చెప్పేసి అని అంటున్నారు. అలాగే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ జనాల్ని సోమరిపోతులు చేసేసింది అని అంటున్నారు కదా, దాని గురించి? జనాన్ని సోమరిపోతు ఆయన చేయలేదు. ఆయన పేదలని మంచిగా చూడాలని చూస్తున్నాడు. ఏంటి జనాన్ని చూడాలని చూస్తాం కదా. 3 సంవత్సరాలు కరోనాలో ఇంకొక సీఎం అయితే పారిపోయేవాడు మామూలుగా. ఆయన నిలబడి చేశాడు. ఈ వద్ద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చి హైదరాబాద్లో ఉన్నారు దీని గురించి. దాన్ని బట్టి ఏంటంటే ఆయన నెక్స్ట్ సీఎం ఆయనే పక్క. చంద్రబాబు గారు వస్తే మాకు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. 14 సంవత్సరాలు చేశాడు. ఏం చేశాడు ఆయన చెప్పండి? ఏం పలాంది ఇచ్చింది చెప్పమన్నాడు. 14 సంవత్సరాలు చేశాడు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్లో కానీ చూసుకున్న డెవలప్మెంట్ కూడా, కాకపోతే ఆంధ్రలో కూడా చూసుకున్న డెవలప్మెంట్ కూడా చంద్రబాబు గారు చాలా బాగా చేశారని చెప్పి ఇప్పటివరకు చెప్పుకుంటూ వస్తున్నారు కదా. అవన్నీ కాకం మాట్లాడమ్మా, ఏం కాని పని. ఏదేంది అతని వల్ల అవ్వాలి, అది అతనే గెలుస్తాడు పక్క. ఇప్పుడు అన్నకి పోటీగా వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఉండొచ్చు, ఒక సీటు కూడా రాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎంతో, షర్మిల కూడా అంతే. లాంగ్వేజ్ మాటలు అన్నీ వింటున్నారు, ప్రజలంతా వింటారమ్మా. ఒక్కళ్ళు కాదు, ప్రజలు వింటారు మా వాళ్ళు ఎవరేంది. జగన్ గారు చెల్లెల్ని సొంతంగా తిట్టేసి పార్టీ నేతలతో తిట్టించడం అట్లాంటివి జరుగుతున్నాయి కదా మరి. అది అన్నీ ఇప్పుడు ఒకటమ్మా, అతను ఏంటంటే మంచి పనులు చేశాడు, ఈ నెట్టాన్ని తీసేయాలని చెప్పి వాళ్ళందరూ కలిసి వస్తున్నారు. వచ్చినా వాడిని ఏం చేయలేదు. కనీసం సీఎం అయితే నెక్స్ట్ ఆయన. దానికన్నా నేను ఇంకెక్కువ చెప్పాను, బాగుండదు. ఆంధ్రాలో రైతుకి గిట్టుబాటు కానీ నీటి సరఫరా, అరే ఆంధ్రాలో రైతుకి ఇచ్చే పథకాలు కానీ ఏదైనా సరే, బీమా పథకాలు కానీ ఏదైనా మొత్తం మంచిగా ఉంటుంది. నాది ఆంధ్ర, గుంటూరే. దీంట్లో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఉద్యోగాల అవకాశాలు దొరక్క ఇక్కడ అక్కడ ఉన్న పిల్లలందరూ ఇక్కడ హైదరాబాద్కి వచ్చేయడం ఎంతవరకు న్యాయం అని మీరు అనుకుంటున్నారు? అది న్యాయం. ఒక మెగా డిఎస్పీ 25,000 అని చెప్పేసి ఎలక్షన్ టైంలోనే 6,000 మెగా డిఎస్పీ అని ఇక్కడ టాక్ వస్తుంది. చేశాడు కదా. ఇంకొకటి ఏంటంటే ఆయన సెక్రటరీలో జాబ్స్ కానీ, మరి ఏది ఈ ఇల్లు నచ్చరు వాలంటీర్స్ కానీ, మరి ఎన్ని చేసుకొచ్చాడు. 4 లక్షలు చిల్లరదాకా తీసుకొచ్చాడు. ఎలక్షన్స్ టైంలోనే 6,000 ఇవ్వడం ఎంతమంది కదా ఆయన గెలిచిన తర్వాత అదేం తెలియదు. ఇప్పుడు ఇచ్చాడు. ఎలక్షన్ అంటే 100 పోస్టుల వరకు ఇస్తారు కానీ లేని ఇస్తారు. అందులో ఏపీకి ఏమో ఇది రాలా. ఏది మన ఏపీకి మన మోడీ ఇచ్చేది ఏంది, ఏ పథకం అది హోదా.
ప్రత్యేక హోదా అది వస్తే ఉద్యోగాలు వస్తాయి, అందరికీ వస్తాయి. ఇప్పుడు చేస్తాడు అన్ని. ఇప్పుడు ప్రస్తుతం అతను ఎక్కింది 4 సంవత్సరాలన్నర, కానీ మంచిగా చేసుకొచ్చాడు. ఇప్పుడు ఏ ఊరు పడినా ఆడవాళ్ళంతా మేము ఆయన తప్ప మేము ఎవరు అంటారు. సరే, ఇప్పుడు ఆంధ్రలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని అనుకుంటున్నారు? చంద్రబాబు హైదరాబాద్ బాగా పరిపాలించింది కాబట్టి అప్పుడు అందు గురించి అని చంద్రబాబు కావాలని కోరుతున్నాము. మరి ఇప్పుడు జగన్ గారు వస్తేనే జగన్ ఏం చేస్తారండి? జగన్ చేయలేడు మేడం. ఏం చేస్తాడు మేడం జగన్? చెప్పండి. పథకాలు ఇచ్చి ఇంటింటికి వెళ్ళి ఇంటి పథకాలు ఏం చేస్తావు? మనకు అభివృద్ధి ముఖ్యం కదా, అభివృద్ధి చేస్తే అది ముఖ్యం కదా మేడం. అట్లా అని చంద్రబాబు హైదరాబాద్ డెవలప్ చేసిండు, దాని నుండి ఆంధ్ర కూడా డెవలప్ అవుతుందని అది ముఖ్యం మాకు. గతంలో ఉన్నప్పుడు కూడా ఆయన డెవలప్మెంట్ ఏం చేయలేదు. మాకు జగన్ గారు వచ్చిన తర్వాతనే మాకు చాలా జరిగింది, పథకాలు ఇస్తున్నారు ఇంటింటికి వచ్చేసి అని చెప్పి పిల్లలకి పథకాలు తీసుకొని ఏం చేస్తారు మేడం చెప్పండి? పథకాలు తీసుకొని ఏం చేయలేరు కదా. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు హైటెక్ సిటీ, మన సైబరాబాద్ అವೆಲ್ಲ ఇప్పుడు చంద్రబాబు డెవలప్ చేసాడు కదా. ఇప్పుడు ఆంధ్రాలో కూడా మంచిగా పేద ప్రజలకు మంచిగా డెవలప్ చేస్తాడని అది ముఖ్యం చంద్రబాబు. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కూడా కాంగ్రెస్ లో చేరారు కదా, ఇప్పుడు అన్నకి పోటీగా ఇస్తుందని అనుకుంటున్నాను చాలా మంది. షర్మిల ఇప్పుడు ఏం చెప్పలేం కదా మేడం షర్మిల గురించి. ఇవ్వడం పోటీ ఇవ్వడం రైట్ అని అనుకుంటున్నారు. ఇన్ని రోజులు అన్న పార్టీలో ఉండి ఇప్పుడు సడన్ గా వేరే పార్టీలోకి వెళ్ళారు. ఇప్పుడు అన్న బాగా చేస్తలేడు కదా, షర్మిల కాంగ్రెస్ చేరింది అట్లా అని. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నట్టు మాదిరిగా ఇప్పుడు ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఆంధ్రాలో కాంగ్రెస్ రాదు మేడం, టీడీపీ వస్తుంది అక్కడ. ఆంధ్రాలో జనసేన టీడీపీ పొత్తు చేస్తుంది కదా, దాని నుంచి టీడీపీ వస్తుంది అక్కడ. आपको क्या लगता है सेंट्रल में बीजेपी आ सकती है और कांग्रेस आ सकती है? और इसलिए कांग्रेस आएगी। क्यों? वही क्यों? कांग्रेस ने अच्छा काम किया है 70 साल में। लोग कह रहे हैं हम क्या कांग्रेस से अभी तक कुछ भी नहीं किया, फिर फ्री बोले कि हमको परेशान हो रहा है, हमको अच्छा नहीं लग रहे थे बात कर रहे हैं। नहीं, एक्चुअली देखिए ये जो बीजेपी है ना, ये जातिवाद पे राजनीति कर रही है और कांग्रेस सबको लेके चल रही है, इसलिए हमारे हिसाब से कांग्रेस आ रही है। सर, बीजेपी पार्टी पीएम ने बहुत डेवलपमेंट किया और टेम्पल्स भी लेके आए, नहीं उसके लिए नहीं कुछ नहीं, बस वही उन लोगों का मुद्दा ना, बस टेम्पल ही है, हिंदू मुस्लिम है, बस यही है और कुछ नहीं है। विकास क्या हुआ है? क्या विकास हुआ बताइए? हर काम तो कांग्रेस ने किया है। आपको कांग्रेस और कुछ जगह में आने चाहिए तो आपको कैसा लगता है? कांग्रेस आना चाहिए हर जगह, अच्छा है। मतलब यही तेलंगाना में है ना, और आंध्र भी आते तो आपको कैसा लगता है? बहुत अच्छा लगता है, कांग्रेस आता है हर जगह तो मेरे लिए बहुत अच्छी खुशी की बात है।